అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. మోదీకి షాక్ ఇచ్చిన ఎన్నికల ఫలితాలు. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో కీలక అంశాలేంటో ఒకసారి చూద్దాం. అన్ని సర్వే సంస్థలు కూడా ఈసారి ఎన్డీఏకి 350కి పైగా స్థానాలు వస్తాయని తెలిపాయి. కొన్ని సర్వే సంస్థలు అయితే 400 కూడా వస్తాయని తెలిపాయి. కానీ అందుకు భిన్నంగా కేవలం 290కి పైగా స్థానాలకే పరిమితమైంది ఎన్డీఏ. ఏ సర్వే సంస్థలు కూడా పోయినసారి కంటే ఈసారి తక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేయలేకపోయాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ ఇండియా కూటమి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఏ సర్వే సంస్థ కూడా అంచనా వేయలేకపోయాయి. అంతేకాకుండా మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందని ఏ సర్వే సంస్థ కూడా అంచనా వేయలేకపోయింది. అన్ని సర్వే సంస్థలు కూడా యూపీతో పాటు మహారాష్ట్రలో ఎన్డీఏకే ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది. కానీ అన్ని సర్వే సంస్థల అంచనాలు తలాకిందులయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి 99 స్థానాలు వస్తాయన్న అంచనా కూడా ఏ సర్వే సంస్థ కూడా చేయలేకపోయింది. కేవలం 50-60 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందని, ఇండియా కూటమి 150 నుంచి 160 స్థానాలకు పరిమితం అవుతుందని అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేశాయనే చెప్పుకోవాలి. అయితే బలమైన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అవతరించడం ఈ ప్రజాస్వామ్య దేశానికి చాలా కీలకమని చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు బలమైన ప్రధాన ప్రతిపక్షం లేకుండానే మోదీ ప్రభుత్వం నడిచింది. కానీ నెక్స్ట్ 5 ఇయర్స్ ఒక బలమైన ప్రధాన ప్రతిపక్షాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎదుర్కోనుంది. అండ్ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించాల్సి ఉంటుంది. పశ్చిమ బంగాల్లో చూసినట్లయితే అన్ని సర్వే సంస్థలు కూడా ఈసారి మమతా బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, సందేశ్ ఖలీలో జరిగినటువంటి ఆ సంఘటనల తర్వాత ప్రజలందరూ కూడా మమతా బెనర్జీని ఈసారి ఓడించాలని, బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని, అక్కడ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. కానీ సర్వే సంస్థలు అతిపెద్ద పార్టీగా మమతా బెనర్జీ పార్టీ వస్తుందని అంచనా వేయలేకపోయాయి. ఈసారి బీజేపీకి పోయినసారి కంటే కూడా తక్కువ స్థానాలు వస్తాయని ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేకపోయింది. 2019లో అక్కడ బీజేపీకి 18 స్థానాలు వస్తే ఈసారి కేవలం 12 స్థానాలు మాత్రమే వచ్చాయి. తమిళనాడులో ఈసారి బీజేపీకి ఎన్డీఏకి కనీసం 3 స్థానాలు వస్తాయని అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. కానీ అన్నా డిఎంకే అలానే బీజేపీ సపరేట్ కూటములుగా పోటీ చేయడంతో అది ఇండియా కూటమికి అడ్వాంటేజ్ గా మారింది. ఈ విషయాన్ని ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేకపోయింది. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో తిరిగి పుంజుకుంటుందని ఏ సర్వే సంస్థ కూడా తెలుపలేకపోయింది. నిజానికి ఈసారి బీజేపీ సొంతంగా అధికారంలోకి రాకపోవడానికి ఇండియా కూటమి కంటే కూడా, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా సమాజ్వాదీ పార్టీనే కారణం. సమాజ్వాదీ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉత్తరప్రదేశ్ లో అవతరించడంతోనే బీజేపీ 272 మార్కును దాటలేకపోయింది. కేవలం 240 స్థానాల దగ్గర పరిమితం అయిపోయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు వెన్నుదన్నుగా నిలిచాయి. బీజేపీకి పశ్చిమ బెంగాల్ తో పాటు యూపీలో పెద్ద షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఈ ఫలితాలు షాక్ నిచ్చాయనే చెప్పుకోవాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఢిల్లీలో 1-2 స్థానాలు గెలుస్తాయని అన్ని సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ కూడా బీజేపీ 7కి 7 స్థానాలు గెలుచుకోగలిగింది ఢిల్లీలో. 2014, 19, 2024 3 సార్లు కూడా 7కు 7 స్థానాలు బీజేపీ గెలుచుకోగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో కూడా అనుకున్నంత మెరుగైన ఫలితాలు దక్కలేదు. కేవలం 3 స్థానాలకే ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితమైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే కేరళలో మాత్రం
భారతీయ జనతా పార్టీకి అక్కడి ఫలితాలు ఊరటనిస్తున్నాయని చెప్పాలి. ఒక స్థానంలో గెలవడంతో పాటు మరో 2 స్థానాల్లో పోటాపోటీ మెజార్టీతో ఓటమి పాలైంది బీజేపీ. అట్టింగల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మురళీధరన్ కేవలం 14,000 చిల్లర ఓట్లతో ఓటమి పాలయ్యారు. తిరువనంతపురంలో శశి థరూర్ పై కేవలం 15,000 చిల్లర ఓట్లతో ఓడిపోయారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైనటువంటి బీజేపీ ఓట్ల శాతాన్ని మాత్రం మెరుగుపరుచుకుంది కేరళలో. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా యూడీఎఫ్ కు ఆల్టర్నేట్ గా ఎల్డీఎఫ్ స్థానాన్ని భర్తీ చేయనుంది ఎన్డీఏ. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి వెన్నుదన్నుగా నిలిచాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించాయి. ఏకంగా 29 స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి కట్టబెట్టాయి తెలుగు రాష్ట్రాలు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికీ కూడా కృతజ్ఞత భావంతో తెలుగు ప్రజలకు ఉంటారన్న ఆశాభావం నాకు ఉంది. ధన్యవాదాలు.